హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. లాస్ట్ 2 days నుంచి మనం చూస్తూ ఉన్నాము, ఐబొమ్మ ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. మరి ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చూస్తున్నాము లాస్ట్ 2 days నుంచి ఈ ఇష్యూ న్యూస్లో మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయనకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? అండ్ అలాగే అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఏంటి అంటే, ఇది చాలా చిన్న విషయం, ఆయన ఒక 15-20 daysలో బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు అని అంటున్నారు. ఇదంతా ఈజీయా? కాదండి, ఇది చాలా చిన్న విషయం చాలా మంది అంటున్నారు, కానీ ఇది ఒక సినీ పరిశ్రమకు చాలా పెద్ద దెబ్బ. ఎందుకు అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కష్టపడితే ఒక సినిమా అవుట్పుట్ వస్తుందండి. దాన్ని ఇతను వేరే వేరే మొబైల్ల ద్వారా కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ను వాడి వాటిని వీడియో తీసి వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లలో పెట్టి పైరసీ అనే యాక్ట్ కిందకి, అంటే పైరసీ అనే అఫెన్స్ కిందకి వస్తుంది. ఏం చేస్తారో ఆ సినిమాని అప్లోడ్ చేయడం వల్ల ఈ సినిమా చాలా మంది బయట అంటే థియేటర్ దాకా వెళ్లకుండా చూడడం వల్ల సినీ పరిశ్రమ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నో వాళ్ళకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఏ అఫెన్స్ కిందకి వస్తుందంటే సినిమాటోగ్రఫీ పైరసీ యాక్ట్ 2023 కిందకి వస్తుందండి. ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒక కళని, అంటే ఇప్పుడు ఒక సినిమా అంటే నథింగ్ బట్ ఒక కళ, వాళ్ళందరూ కలిసి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఒక సినిమాని తీస్తే ఆ సినిమాని వాళ్ళ యొక్క కళని వాళ్ళ యొక్క శ్రమని వీళ్ళు ఒక చిన్న పైరసీ ద్వారా, సేమ్ నకలు కొట్టడం అన్నట్టు కాపీ కొట్టి వాళ్ళ వెబ్సైట్లలో పెట్టుకోవడం ద్వారా, వాళ్ళకు అంటే ఏదైతే బిజినెస్ జరగాల్సిందో దాన్ని రాకుండా చేయడం ద్వారా పైరసీ అనే అఫెన్స్ కిందకి వస్తుంది అన్నట్టు. అయితే జనరల్గా శిక్షలు ఎట్లుంటాయి దీనిలో అంటే, ఇదేం చిన్న విషయం కాదు. 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రూవ్ అయితే. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఆధారాలు ఉన్నాయి. అతను చేసి ఛాలెంజ్ కూడా విసిరాడు పోలీసులకి. చూడండి, అఫెన్స్ చేయడం వేరు, దాన్ని ఛాలెంజ్ విసరడం వేరు. అఫెన్స్ జరిగినప్పుడు 2 రకాలు ఉంటుంది, ఒకటి తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. కానీ తెలిసి చేసినా అక్కడ ఛాలెంజ్ విసరడం అనేది ఏంటంటే అది కొంత అఫెండర్కు ఉన్న అంటే నెగ్లిజెన్స్ కానీ నన్ను ఎవరు ఏం చేయలేరు అనే దృక్పథాన్ని చూపెడుతుంది. ఇంకొక విషయానికి వస్తే సినీ రంగానికి అంత నష్టం జరిగేటప్పుడు కొన్నిసార్లు ప్రొడక్షన్ కాస్ట్ 5% కూడా మనము కట్టమని కోర్టు వాళ్ళ శిక్ష వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక 5 crores పెట్టి సినిమా తీసినారు అనుకో, దాని మీద 5% కూడా కట్టమని ఫైన్ వేసే అవకాశాలు ఉంటాయి. 3 lakhs వరకు మినిమం నుంచి. సో అంటే ఏంటంటే యాక్ట్ అంటే చాలా స్ట్రాంగ్గానే ఉన్నది. కాకపోతే ఏంటంటే పైరసీ చేసిందా చేయలేదా అనే విషయం పక్క పెడితే పోలీసులు కూడా సవాలు విసరడం, ఇవన్నీ అఫెన్స్ చూస్తే అతనికి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందండి. ఇప్పుడు పోలీసులు ప్రజెంట్గా అతన్ని కస్టడీ తీసుకోవడానికి సిసిఎస్ వాళ్ళు పిటిషన్ కూడా వేసినారు. ఇట్స్ ఆల్రెడీ రిమైండ్ అయినాడు. తర్వాత దాన్ని అతన్ని కస్టడీకి తీసుకోవడానికి, ఇంటరాగేషన్ చేసుకోవడానికి, కస్టడీ తీసుకోవడానికి కూడా పిటిషన్ వేసినారు. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఈ నెట్వర్క్ అంతా కూడా ఎక్కడో ఫారెన్ లో ఒక ఐలాండ్ లో కూర్చొని ఈ నెట్వర్క్ ని రన్ చేస్తున్నారని చెప్పి చెప్పారు. అండ్ ఇప్పుడు ఆయన అసలు ఇండియన్ సిటిజన్ కాదు, ఆయన ఆల్రెడీ ఫారెన్ లో సెటిల్డ్ కాబట్టి ఆయన అక్కడ సిటిజన్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అంటే జనరల్గా ఎట్లుంటుంది అంటే, సిటిజన్షిప్ ఇక్కడిది ఇండియాది వదులుకుంటే అక్కడిది తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఒకటి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది కొంత పీరియడ్, అంటే ఇది తీసేసి ఇంకోటి అప్లై చేసుకోవడం అన్నట్టు. సో అది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేస్తారు. అతను ఇండియన్ సిటిజన్ అయి ఉన్నా లేదా ఫారెన్ సిటిజన్ అయి ఉన్నా అఫెన్స్ ఇండియాలో జరిగింది కాబట్టి అతను ఖచ్చితంగా నేరానికి శిక్షార్హుడే. ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉంటుంది, శిక్షార్హుడే అతను. అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే ఈ క్రైమ్ ఇప్పుడు ఏదైతే ఈ నెట్వర్క్ రన్ చేశారో అది ఫారెన్ లో ఉండి రన్ చేశారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఈ కేసుతో ఏం సంబంధం ఉండదా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అఫెన్స్ ఎక్కడ అయింది అనేది క్వశ్చన్. ఇప్పుడు తెలుగు సినిమా ఈ మధ్య జరిగింది, ఏబిసి అనే ఫిల్మ్ ని పైరసీ చేసిండు అనుకోండి. క్రైమ్ ఎక్కడైతుంది? ఇక్కడ తెలంగాణలో జరిగినప్పుడు ఫిలింని పైరసీ అయినప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ విడుదల చేసినప్పుడు కానీ అక్కడ చేసినా కానీ ఇక్కడ సినిమా ప్రొడక్షన్ ఫస్ట్ ఇక్కడ నుంచి మనకు రిలీజ్ అయింది కాబట్టి థియేటర్ ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది ఎక్కడ జరిగినా అంటే ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ఇండియన్ చట్టాల ప్రకారం ఆన్లైన్లో జరిగిన జ్యూరిడిక్షన్ తెలంగాణకు వస్తుంది కాబట్టి ఇక్కడే కేసు ఫైల్ అవుతుంది. అతను నేషనల్ ఇండియన్ అయినా ఫారెన్ కంట్రీ పర్సన్ వచ్చిన, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ అండి, ఈ తెలంగాణలో హైదరాబాద్లో ఒక మర్డర్ జరిగింది. అతను ఫారెన్ అర్థం చేసినా ఇక్కడ అర్థం చేసినా కానీ ప్రొసీజర్ అంతా ఒకటే. కాకపోతే ఫారెన్ పర్సన్ని కస్టడీ తీసుకున్నప్పుడు అతను ఒకవేళ లీగల్గా వస్తే ఎంబసీకి చెప్పడం, ఒకవేళ ఇల్లీగల్గా డిపోర్ట్ అయ్యింది అనుకోండి అరెస్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ అఫెన్స్ జరిగినప్పుడు ఫారెన్ అయితే ఇక్కడుండి చేశాడు అనేది అట్లా దాన్ని బట్టి ఆగడం అనేది ఏముండదు. ప్రాసిక్యూషన్ వాళ్ళు దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ చేసేస్తారు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ ఐబొమ్మ నెట్వర్క్ అనేది కొన్ని ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. అండ్ మొన్న ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇంట్లో ఒక 3 crores వరకు క్యాష్ ని సీజ్ చేశారని చెప్పి కూడా అంటున్నారు. లేకంటే ఇప్పుడు
ఆయన 3 crores క్యాష్ సీజ్ చేయడం అనేది, అది కూడా ఇంట్లో, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో దీనికి యాక్షన్ ఎలా ఉంటుంది? అంటే జనరల్గా ఏదైనా అఫెన్స్ జరిగింది, అఫెన్స్ జరిగినప్పుడు రికవరీ ఆఫ్ మనీ అనేది ఒక పార్ట్. అంటే ఏదైనా ఒక అఫెన్స్ కానీ ఇంకేదైనా ఇష్యూ జరిగినప్పుడు, ఏదైనా నేరం జరిగినప్పుడు అక్కడ బంగారం దొరకడమో డబ్బులు దొరకడమో జరుగుతుంటాయి. ఇది ప్రాపర్టీ విషయం అన్నట్టు. ఆ ప్రాపర్టీని కోర్టు వాళ్ళకి సీజ్ చేయడం, పోలీసు వాళ్ళు సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అయితే దీనివల్ల డ్యామేజ్ వచ్చిందని ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే ఈ పైరసీ వల్ల, ఓకే, ఆ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. జనరల్ అయితే 3 కోట్లు దొరికినప్పుడు అది పోలీసు వాళ్ళు సీజ్ చేయడం, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయడం, దానికి సంబంధించిన అమౌంట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈయన ఈ ఐబొమ్మ త్రూ చాలా సంపాదించి ఉంటాడు కాబట్టి ఆయన బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే ఇప్పటి వరకు ఐబొమ్మ నుంచి ఎంత ఎర్న్ చేశాడు అనేది కానీ అదంతా కూడా ఇప్పుడు మొత్తం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారా? అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అంటే ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇన్స్టెంట్లో వాళ్ళని అతను పట్టుకున్నప్పుడు రెయిన్బో విస్టాలో దొరికినప్పుడు మనకు అక్కడ ఏం దొరికింది? డబ్బులే దొరకలేదు, హార్డ్ డిస్క్లు దొరికింది. హార్డ్ డిస్క్లలో చాలా హార్డ్ డిస్క్లు దొరికిందని న్యూస్ చూసినాం. దాంట్లో ఏముంటుంది, ఏంది, దాంట్లో పైరసీ జరిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో ఆ మెటీరియల్ అంతా యూజ్ అవుతుంది. సో అదొకటి. తర్వాత ఈ డబ్బులు ఒకటి, ఇలాంటి ప్రాపర్టీలు దొరికినాయి. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు వచ్చాయి ఏంటి అనేది. దానిలో ఏదైనా హై ఎండ్ దొరికితే కంపల్సరీ అకౌంట్స్ కూడా సీజ్ చేసే రైట్స్ ఉంటాయి. ఓకే. అండ్ అలాగే ఆయన రవి చెప్పడము, నా దగ్గర సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డేటా ఉంది, నా దగ్గర 5 కోట్ల మందికి సంబంధించిన డేటా ఉందని చెప్తున్నారు. అంటే ఆ డేటా ఎటువంటి కైండ్ ఆఫ్ డేటా? ఇప్పుడు చాలా మంది ఐబొమ్మ అనేది అదొక ఇల్లీగల్ వెబ్సైట్, దాన్ని ఓపెన్ చేయకూడదు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. జనరల్గా సైట్ ఏం ఇల్లీగల్ కాదండి, అది పైరసీ చేసిన డేటా పెట్టడం వల్ల అక్కడ సినిమాలు డౌన్లోడ్ అవుతున్నది, ఒక సినిమా రంగానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఆ వెబ్సైట్ గురించి అట్లా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక కామన్ ఆడియన్, ఇప్పుడు నేను ఒక ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తున్నాను, సో నా ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఆయన దగ్గర ఉండే ఛాన్స్ ఉందా? అంటే డేటాలో అక్కడ మనం కుకీస్, అంటే మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ కుకీస్ యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా, ఇది టెక్నికల్ విషయాలు. ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నామా లేదనేది దాని మీద ఉంటుంది. సరే అపార్ట్మెంట్ అవి అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యాటర్, మన ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తాడా లేదా అనేది ఆయన ఒక ఛాలెంజ్ చేయడమో బెదిరియడం జరుగుతుంది. దానికి తగ్గట్టు ఇప్పుడు ఎలాగో అరెస్ట్ అయి ఉన్నాడు. సో ఎప్పుడైనా కానీ ఇన్ఫర్మేషన్ షేర్ అనేది చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఆన్లైన్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వెబ్సైట్కి వెళ్ళినా, నాట్ ఓన్లీ ఐబొమ్మ వెబ్సైట్, ఎనీ వెబ్సైట్కి వెళ్ళినా కానీ మన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు స్టోర్ చేస్తున్నారా లేదా, ఇది టెక్నికల్గా ఇది కరెక్ట్ వెబ్సైటా, స్పూఫా, అంటే దానికి సంబంధించి ఒక నకలు అట్లాంటివన్నీ చెక్ చేసుకోవాలండి. సో దీనికి సంబంధించి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా ప్రెస్ మీట్స్ జరుగుతున్నాయి, ఎందుకంటే ఇది చాలా పెద్ద నష్టం సినిమా ఇండస్ట్రీ. అవునండి, చాలా పెద్ద. ఇప్పుడు చిరంజీవి గారు కూడా మాట్లాడుతూ ఆయన కొడుకు రామ్ చరణ్కి సంబంధించి గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఓజీ రిలీజ్ అయింది, మాకు ఎంత నష్టం వచ్చి ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే 100% డ్యామేజ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే వాళ్ళు చేసిన కళకి ప్రతి కష్టానికి ప్రతిఫలం అనేది వాళ్ళ ఎర్నింగ్స్ మీద వాళ్ళకు రిజల్ట్ ఉంటుంది. ఎవరైతే సినిమా తీసినారో ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు రాకుండా, ఆ సినిమా డైరెక్టర్కి పేరు రాకుండా, అప్పటికప్పుడు సినిమాని పైరసీ చేసి అందరికీ ఏంటి మన వెబ్సైట్లో పెట్టి ఎవరు పడితే వాళ్ళు మొబైల్లో చూసుకుంటే, ఇప్పుడు ఒక కళ, అతని కళ స్కిల్స్ని ఆయన ఎక్స్ప్రెస్ చేసి చూపెట్టుకొని ఆ స్కిల్ని అమ్ముకుందాం అనుకుంటే మధ్య వీళ్ళు బైపాస్ లూప్ చేసినట్టయితే అతనికి ఫైనాన్షియల్గా లాసే కదా. అవును అవును. అండ్ నాగార్జున గారు కూడా ఇంకో మాట అన్నారు, అంటే ఈ ఐబొమ్మకి సంబంధించి కాకుండా వాళ్ళ దగ్గర ఏ డేటా ఉంది, ఎటువంటి కైండ్ ఆఫ్ డేటా ఉంది అనేది తెలియదు. ఆయన ఒక మాట ఏమన్నారంటే, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా డిజిటల్ అరెస్ట్కి సంబంధించి ఇష్యూస్ ఫేస్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అది ఇష్యూ ఏదైనా కావచ్చు, ఈ డిజిటల్ క్రైమ్ అనేది మనం చాలా మంది చూసాము. లైవ్లో వీడియో కాల్ చేసి ఒక పోలీస్ మాట్లాడతారు, మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, అందులో డ్రగ్స్ ఉన్నాయని అంటారు, ఇంకోటి ఏవో ఉన్నాయంటారు, ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని అంటారు. అంటే వీటన్నిటి మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అసలు గవర్నమెంట్? అంటే జనరల్గా గవర్నమెంట్ చాలాసార్లు ప్రచారం ఏం చేస్తుంది అంటే, ఈ సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి, వాటి మీద అవగాహన ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు ఓటీపీ చెప్పమనడమో కానీ, లేదా డిజిటల్ అరెస్ట్ అంటే నేను పలానా ఆఫీసర్ని మాట్లాడుతున్నాను చేసినప్పుడు చెక్ చేసుకోవాలని చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని చెప్తున్నారు. సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి, సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. ఈ మధ్య మొన్న మన జూనియర్కి ఒక అతనికి డిటిడిసి నుంచి ఫోన్ చేస్తున్నా అన్నాడు. చేస్తూ మా జూనియర్ నెంబర్ ఇస్తున్నాను, మీరు అతనికి మాట్లాడండి అని అతని ఫోన్ నెంబర్ని ఒక కోడ్ ఉంటుంది అన్నట్టు, జనరల్గా కాల్ ఫార్వర్డ్ అయ్యే కోడ్ *21# అని ఉంటుంది, తర్వాత నెంబర్ వాడు సేమ్
SMS పెడతాడు, మనకు తెలియకుండా అది క్లిక్ చేసామనుకోండి మన నెంబర్ డైరెక్ట్ వాటికి రూట్ అవుతుంది, మనకు వచ్చే ఓటీపీలన్నీ అలా వెళ్ళిపోతుంటాయి. సో మేము మేము రియలైజ్ అయినాం అట్లా చేయదని మేము ఆగిపోయినాం. కానీ కొంచెం అవగాహన లేని వాళ్ళు కొరియర్ వచ్చింది అనుకొని వెంటనే దాన్ని ప్రెస్ చేయడం, మన నెంబర్ నుంచి రూట్ అవ్వడం, ఓటీపీస్ వెళ్ళిపోవడం, మన అకౌంట్లో డబ్బులు పోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆన్లైన్లో ఏది చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించుకొని క్లారిటీగా చేసింది నేను. ఇప్పుడు మాట్లాడుతున్న నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు రవి దగ్గర ఏదైతే ఆ డేటా ఉందో ఆ డేటా ఇంకెవరికైనా సేల్ చేసుకొని ఉండొచ్చు కదా, అది ఎంక్వైరీలో పడొచ్చా? అంటే జనరల్గా ఏంటంటే పోలీసు ఎంక్వైరీలో అతను నిజం చెప్తాడా లేదా అనేది ఒక క్వశ్చన్. సో మ్యాక్సిమం పోలీసులు 1-2 సార్లు, మన తెలంగాణ పోలీసులు అయితే సైబర్ అంటే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి అతని హార్డ్ డిస్క్లు కానీ అతని యాక్సెస్ కానీ అతనికి ఉన్న సంబంధించిన ఆల్ ఆన్లైన్ అకౌంట్స్ క్లోజ్ చేస్తారని నేను భావిస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఈ రవి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ ఫాదర్ కానీ ఇలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అసలు ఇలాంటి పని చేస్తున్నాడని సంగతి మాకు తెలీదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఆయన ఇండియాకి వచ్చింది కూడా వైఫ్కి డివోర్స్ ఇవ్వడం కోసం వచ్చాడు, ఈ తతంగం అంతా కూడా వైఫే బయట పెట్టింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అసలు ఏంటి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో? అందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందో మనకు తెలియదు కానీ కర్మ రివర్స్ అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఆయన అవసరానికి వచ్చిండు, సరే ఆ ఫ్యాక్ట్ అనుకుందాం, నిజంగానే డైవర్స్ కుదాం. కర్మ ఆయన ఒక 1 month 2 month క్రితం ఏం చెప్పాడు క్లియర్గా, నన్ను పట్టుకోండి చూద్దాం అని. ఇప్పుడు తన సొంత ఫ్యామిలీ మ్యాటర్లో వచ్చిండు అనుకుంటే కర్మ చూపెట్టింది అన్నట్టే కదా. సవాల్ విసరడం ఎందుకు, దొరికిపోవడం ఎందుకు? ఏదైనా చేశాడని ఒప్పుకోవడమో, లేదంటే నేను చేయలేదు అనుకోని కారణాలు జరిగిందని చెప్పడమో, లేదా దానికి సంబంధించినది చెప్పుకుంటే బాగుంటుంది. కర్మ చూడండి అనుకోకుండా దొరికిపోయాడు. అంటే ఈ ఇష్యూ బయటపడినప్పటికీ కూడా ఓ 50% ఆడియన్స్ పాజిటివ్ ఉన్నారు, 50% నెగిటివ్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ పోల్ గురించి మనం మాట్లాడదు, ఎందుకంటే ఆడియన్స్కి ఫ్రీ రావాలన్నా డబ్బులు పెట్టి చూడాలనేది వాళ్ళ కాన్సెప్ట్, దానికి సంబంధం లేదు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పైరసీ జరుగుతుంది, సినిమాటోగ్రఫీలో చాలా నష్టం జరుగుతుంది, సినిమా పరిశ్రమ మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. లైట్ మెన్ కాంచెలి, కెమెరామెన్ కాంచెలి, చెప్పాలంటే యాంకర్స్ కావచ్చు, ఓస్మి లాంటి అందరూ ఎంతో మంది ఆధారపడి ఉన్నారు. వాళ్ళ జీవితాలన్నీ చెల్లాచెదురైతాయి. ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీ దెబ్బతిన్నది అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్స్ ముందుకు సింపుల్ అండి, డబ్బులు పెట్టేవాడు ఎందుకు వస్తాడు దానిలో లాభం రానప్పుడు? ఇట్లాంటి లాజిక్ అంతే, డబ్బులు పెడుతున్నాడు, సినిమా తీస్తున్నారు, చాలా మంది చూస్తే డబ్బులు వస్తున్నాయి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఆ డబ్బులు రాకుండా లూప్ లాగా వీళ్ళు ఏం చేస్తున్నారు, పైరసీ చేయడం, ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పడం వెబ్సైట్లో. ఇది ఏం లాభం అండి, అది వాళ్ళ ఇండైరెక్ట్ ఇన్కమ్. అంటే అది అఫెన్స్ అవుతుంది కాబట్టి సినిమా రంగానికి చాలా నష్టం అయితే ఉంటుంది కాబట్టి దీని మీద యాక్షన్ ఖచ్చితంగా. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఒక్కొక్క సినిమాకి ఒక 700, 800, 1500 టికెట్ పెడితే కామన్ ఆడియన్స్ ఎలా చూస్తారు? ఇప్పుడు 2 అంశాలు, సినిమా ధరల గురించి మాట్లాడేది వేరు, ఇక్కడ సినిమా ధరలు వేరు, సినిమా తీసే వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంది అనేది వేరు. ఒక ప్రొడ్యూసర్ ఎందుకు వస్తాడు? చాలా మంది ప్రొడ్యూసర్లు లాస్ అయ్యి మొత్తం పెట్టబెడ చదువుకొని పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోడు. వానికి కొందరు నిర్మాతలు నాకు తెలిసి అయితే ఇంట్లో ఉన్న బంగారం కూడా తీసి పెడతారు, తెలుసో తెలియదు, అంటే ఇంకా ఈ విషయాలు ఎంతవరకు అవగాహన ఉంటుందో తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అంతా పెట్టేసి తెచ్చి ఒక సినిమా తీస్తారు. అందులో ఒకటి అది చక్కగా పైరసీ అయ్యి 2 నిమిషాలలో వస్తుంది, వాడు కొంతమంది తట్టుకోలేరు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడు? ఆడియన్స్ ఏముందంటే చూస్తారు, ఎంటర్టైన్ కావాలంటే కొనుక్కోలేకపోతే తక్కువ. ఇప్పుడు 700, 1500 అన్నది 200 థియేటర్లో లేవా, 100 రూపీస్ థియేటర్ లేదా? చూడాలి అనుకుంటే 700లో చూడాలి. ఈ పైరసీ విషయంలో ఆడియన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, అది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్. ఓకే, చూద్దాం సార్ ఇంకా మరి ఈ కేసుకి సంబంధించి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.